నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేచర్లో లభించే మొక్కలు, వృక్షాలు ఎన్నో రకాల ఔషధ గుణాలు తమలో నింపుకొని వాటిని వాడటం ద్వారా మన ఆరోగ్యానికి సంజీవినిలా పనిచేస్తుంటాయి. అంతేకాదు ఎన్నో రకాల అద్భుత శక్తులు తమలో దాచుకుని జాతక దోషాలకు, వాస్తు దోషాలకు పరిహారంగా ఉపయోగపడతాయి. సమస్యల పరిష్కారానికి మంత్ర, తంత్ర, శాస్త్ర విధుల్లో విధి విధానంగా పూజించి తెచ్చుకుని ప్రయోజనం పొందుతుంటారు చాలామంది. ఇలా రహస్యాలుగా దాచబడి ఎవరికీ తెలియకుండా మరుగున పడి ఉంటాయి ఈ విషయాలన్నీ. అలాంటి వాటిని వెలికి తీసి అందించడమే నా ఉద్దేశం. దాని ద్వారా మీకు మేలు జరిగితే అదే నాకు సంతోషం. ఈ వీడియోలో అద్భుత శక్తులు కలిగి దైవానుగ్రహాన్ని అందించే దానిమ్మ చెట్టు కొమ్మతో చేసుకోదగిన పరిహారం గురించి తెలియజేస్తాను. దానిమ్మ చెట్టు సాక్షాత్తు లక్ష్మీ విష్ణువుల ప్రతిరూపం. కార్తీక మాసంలో ఈ చెట్టును కార్తీక దామోదరుడిగా భావించి పూజిస్తారు. ఉదయం లేవగానే ఈ చెట్టును చూస్తే ఎంతో శుభం కలుగుతుంది. ఈ చెట్టును పెంచి పోషిస్తే ధనానికి లోటు ఉండదు. ఇంటికి దక్షిణ ఆగ్నేయంలో దానిమ్మ చెట్టు నాటుకుంటే సర్వ శ్రేయోదాయకంగా ఉంటుంది. సకల శుభప్రదంగానూ ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహంతో సిరి సంపదలు మీ సొంతమవుతాయి. దానిమ్మ చెట్టును పెంచడం వీలు కాకపోయినా దానిమ్మ చెట్టు చిన్న కొమ్మతో ధన ఆకర్షణ పొందవచ్చు. శుభతిథి ఉన్న రోజు లేదా ఆదివారం, అశ్విని నక్షత్రం లేదంటే స్వాతి, ఫల్గుని నక్షత్రం ఉన్న రోజు ఈ చెట్టు నుండి 3 అంగుళాల కొమ్మ సంగ్రహించుకోవాలి. దానిమ్మ కొమ్మ చాలా శక్తివంతమైనది. అందుకే దానిమ్మ కొమ్మను కలం అంటే పెన్నులాగా చెక్కి సుగంధ ద్రవ్యాలు, మిగతా పూజా సామాగ్రితో తయారు చేసిన కల్కము అంటే వాటన్నింటితో చేసిన చిక్కటి ద్రవ పదార్థం అన్నమాట. ఈ కల్కముతో యంత్రాలు రాయడం జరుగుతుంది. అలాంటి దానిమ్మ కొమ్మను తెచ్చుకొని కస్తూరి, పునుగు, జవ్వాది, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, పన్నీరులో కలిపి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ పట్టించి ఆరిన తర్వాత ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టుకుంటే ధనం బాగా వృద్ధి అవుతుంది. ఇలాగే చేసిన కొమ్మ ఒక తెల్లటి స్వచ్ఛమైన పేపర్లో చుట్టలాగా చుట్టి పర్సులో పెట్టుకోవచ్చు. డబ్బుతో పర్సు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. పసుపు రంగు వస్త్రంలో చుట్టి విద్యార్థుల పుస్తకాల సంచిలో పెడితే బృహస్పతి అనుగ్రహంతో వారికి విద్యాబుద్ధులు అబ్బుతాయి. అంతేకాకుండా 5 గురువారాలు సాయిబాబా గుడిలో శనగపిండితో చేసిన స్వీట్స్ భక్తులకు పంచిపెడితే ఈ ఫలితం ద్విగుణీకృతం అవుతుంది. ఇలా ఎన్నో రకాలుగా దానిమ్మ చెట్టును మన ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు ఉపయోగించుకోవచ్చు. సందర్భానుసారంగా ఆ వివరాలు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఆ వివరాలన్నీ వీడియో రూపంలో పొందాలంటే ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.